నమస్తే దోస్తులు, అందరూ మంచిగున్నారా? గిప్పుడు నేను చెప్పే ముచ్చట మీ గుండెకు తాకుతది అని నాకు తెలుసు. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా 10 మందికి మంచి చేసినా ఎవడో ఒకడొచ్చి మనల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే మనసు విరిగిపోతది గదా. నేను ఎవ్వరి జోలికీ పోకున్నా వీళ్లంటా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తున్నారా? అసలు నిజం చెప్పమంటారా? మీ సంతోషం మీ దగ్గర లేదు, ఎవడో పక్కోడి నోట్ల ఉంది. వాడు మిమ్మల్ని మెచ్చుకుంటే నవ్వుతున్నారు, వాడు మిమ్మల్ని ఒక్క మాటంటే సచ్చిపోతున్నారు. గిదేంది బ్రతుకు? ఈరోజు ఈ వీడియోలా ఒక జెన్ మాస్టర్ బ్రతుకును మార్చిన ఆ ఒక్కటే ఒక మాట ఏందో తెలుసుకుందాం. ఆ మాట మీకు తెలిస్తే ఈ లోకం మిమ్మల్ని ఎంత కుదిపినా సరే మీరు కొండలా నిలబడతారు. గిప్పుడు అసలు కథలోకి పోదాం. ఒక ఊర్లో ఒక జెన్ మాస్టర్ ఉండేవాడు. ఆయన ఎంత కూలంటే ఆకాశం విరిగి మీద పడ్డా సరే చిటికెన వేలు కూడా వణకదు. కాని ఊర్లో ఉండే జనంకు ఇదంతా యాక్టింగ్లా అనిపించేది. ఒకరోజు ఒక పెద్ద పంచాయతీ అయింది. ఆ ఊర్లో ఒక పెద్దమనిషి బిడ్డ పెళ్లి కాకముందే గర్భవతి అయింది. ఊరంతా ఉమ్మేస్తుంది అని భయపడి ఆ పిల్ల గిదంతా ఆ జెన్ మాస్టర్ పనే అని అబద్ధం చెప్పింది. అంతే, ఊరూరంతా ఉడికిపోయింది. కర్రలు రాళ్ళు పట్టుకుని ఆయన ఆశ్రమానికి పోయిండ్రు. నిజంగా చెప్పాలంటే అక్కడ మనలాంటి వాళ్లముంటే ఏమంటాం? అమ్మో, నేనేం చేయలేదు, నన్ను నమ్మండి అని ఏడుస్తాం, లేకపోతే కొట్లాడతాం. కాని ఆ మాస్టర్ ప్రశాంతంగా కూర్చున్నాడు. జనం ఆయనను బంగబూతులు తిడుతున్నారు, ఆయన మొహం మీద ఉమ్మేస్తున్నారు. అయినా ఆయన అన్న మాట ఒక్కటే, అవునా, ఇస్ దట్ సో? ఆ పిల్ల కనిన బిడ్డను తెచ్చి ఆయన ముఖాన పడేసి దీన్ని నువ్వే సాదుకో అని తిట్టిపోయిండ్రు. ఆయన అప్పుడు కూడా కోపడ్లేదు. ఆ పసిబిడ్డనెత్తుకుని తన దగ్గర ఉన్న పాత సామాన్లు అమ్ముకుని పాలుకొని ఆ బిడ్డను సాకడం మొదలుపెట్టిండు. లోకం ఆయనను దొంగ సన్యాసి అని పిలిచినా ఆయన మాత్రం ఆ బిడ్డలో దేవుండి చూసుకున్నాడు. ప్రెజెంట్ ఆడియన్స్ తెలుసుకోవాల్సిన రహస్యం, లోకం మిమ్మల్ని ఏమనుకుంటుందో అనేది వాళ్ల ఇష్టం. వాడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వాడు తక్కువోడవుతాడు కాని మీరు కాదు. మీరు వాడి మాటను పట్టించుకున్నప్పుడే మీరు వాడికి బానిసలవుతారు. ఎదుటివాడి నోటికి తాళం వేయలేం కాని మన చెవులకు రక్షణ కవచం వేసుకోవచ్చు. కథ కట్టుచేస్తే ఒక 5 ఏళ్ల తర్వాత ఆ పిల్ల పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. నిజం దాచలేక ఆ పాప తండ్రి మాస్టర్ కాదు, పక్కూరోడు అని ఒప్పుకుంది. ఊరంతా నోళ్లు వెళ్లబెట్టిండ్రు. అందరూ కలిసి మళ్లీ మాస్టర్ కాళ్ల దగ్గరికి పోయిండ్రు. క్షమించు స్వామీ, మాకు తెలియక నిన్ను అన్ని మాటలన్నాం, నీ క్యారెక్టర్ మీద మచ్చవేశాం, ఇదిగో నీ పాప, మేం తీసుకెళ్తాం అని ఏడ్చారు. అప్పుడు కూడా ఆ మాస్టర్కి కోపం రాలేదు. కనీసం చూశారా నేను చెప్పలేదు అని గర్వం కూడా రాలేదు. మళ్లీ అదే ప్రశాంతతతో అవునా అని ఆ పాపను వాళ్లకప్పగించి మళ్లీ ధ్యానంలో కూర్చున్నాడు. దోస్తులు, గిక్కడ ఆలోచించండి. లోకం ఆయనను తిట్టినప్పుడు ఆయన బాధపడలేదు, పొగిడినప్పుడు ఉబ్బిపోలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, లోకమిచ్చే పొగడ్తలు తిట్లు అన్నీ గాలి బుడగల్లాంటివి అని. మన పరిస్థితెట్లుంది? ఎవడైనా బాగున్నావంటే మురిసిపోతావ్, వాడు బాలేవు అంటే మూతి ముడుచుకుంటావ్. అంటే మన సంతోషం కంట్రోల్ పక్కోడి చేతిలో ఉంది. వాడు బటన్ నొక్కితే మనం నవ్వాలి, వాడు బటన్ నొక్కితే మనం ఏడవాలి. గిదేంది బతుకు? గిట్ల బ్రతికితే మనం ఎప్పుడు గెలుస్తాం? ఎవడో పక్కోడు మీ మూడ్ని డిసైడ్ చేస్తున్నాడంటే మీరు వాడికి బానిసలేగదా. అందుకే చెప్తున్నా, ఎవర్నీ పట్టించుకోకుండా బ్రతకడమంటే గాలికి వదిలేయడం కాదు, మనల్ని మనం కాపాడుకోవడం. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, మీరు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు పక్కోడు నవ్వుతాడు, వెక్కిరిస్తాడు, మీ కాళ్ళు లాగుతాడు. వాడు ఎన్ని చేసినా మీరు అనాల్సింది ఒక్కటే, అవునా? మీ పని మీరు చేసుకుంటూ పోండి. రేపు మీరు సక్సెస్ అయ్యాక వాడు వచ్చి కాళ్ళు మొక్కుతాడు. అప్పుడు కూడా మీరు అనాల్సింది అదే, అవునా? ఈ వీడియో మీకు నచ్చితే గిట్లా లైక్ కొట్టండి. మన ఎస్ఆర్ మిస్టరీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. గీ అవునా అనే మంత్రాన్ని ఈ రోజు నుండి మీ లైఫ్లో వాడుతారని ఆశిస్తున్నా. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.